హాయ్ అందరికీ నమస్తే. ఎండలు చాలా బాగా ఎక్కువైనాయండి, చాలా ముదిరిపోయినాయి. బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. నేను దానికోసం రోజు ఒక గ్లాస్ మజ్జిగ తయారు చేసుకొని దాంట్లో చల్లగా ఉండడానికి ఒక మసాలా తయారు చేసుకున్నాను. అది ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను. అదేవిధంగా మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ముందుగా 4 స్పూన్ల ధనియాలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. 1/2 స్పూన్ మిరియాలు వేసుకుందాం. 1/2 స్పూన్ ఓమా, 1/2 స్పూన్ సోంపు, కొద్దిగా సొంటి కూడా వేసుకుందాం. కొద్దిగా కలెమాకు కూడా వేసుకొని పౌడర్ చేసావా నాన్న? ఎండలు బాగా ముదిరినాయి కదా, ఇది పౌడర్ వేసుకొని పెరుగులో తాగితే బాగా చల్లగా మంచిగా ఉంటుంది. ఇది బాగా చల్లగా అయింది. ఇప్పుడు దీంట్లో సగం చెంచా ఉప్పు వేసుకొని పౌడర్ చేసుకుందాం. మనం ఇందాక మసాలాలన్నీ పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇట్లా సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు సేఫ్గా ఉంటుంది. నేనైతే 1/2 కిలో పెరుగు తీసుకున్నాను. దానికి సగం చెంచా మసాలా వేసుకొని కలుపుకుందాం. గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం ఇట్లా పల్చగా చేసుకొని తాగితేనే అది చల్లగా ఉంటుంది. కొద్దిగా పుదీనా ఇట్లా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. చెంచా ఉప్పు వేసుకుందాం. నోట్లో నీళ్ళు వస్తున్నాయి, ఎంబడే తాగేద్దాం. ఒక చెంచా నానబెట్టుకున్న సబ్జీ గింజలు కూడా కలుపుకోవాలి. అప్పుడు ఇంకా చల్లగా ఇంకా మస్తులు ఉంటుంది. ఇట్లా చేసుకొని తాగురి మీరు కూడా. మళ్ళీ నన్ను గుర్తు చేయాలి. చూస్తుండ్రా నీళ్ళు వస్తున్నాయా మీకు కూడా నోట్ల? మీరు కూడా ఇట్లనే చేసుకొని తాగుండ్రి. మళ్ళీ ఎండాకాలం ఎండకు తిరిగినా కానీ ఏం కాదు. నేను ఈ ఏజ్లో కూడా మస్తుగా తిరుగుతా ఎండలా, ఇదే తాగి తిరుగుతా. మస్తు వచ్చింది, చల్లగా మంచిగా ఉంది. మీరు కూడా ఇట్లే చేసుకోరి. మా పిల్లలకు కూడా నేను ప్రతిరోజు చేసిస్తాను. వాళ్ళు కూడా చేసుకొని తాగి పోతారు. మా అబ్బాయి కూడా కాలేజీకి వెళ్తాడు, వాడు కూడా తాగిపోతాడు. మీరు కూడా చేసుకోండి. ఎండకి ఎంత తిరిగినా కానీ చల్లగా మంచిగా హ్యాపీగా ఉంటుంది. మరిన్ని వీడియోల కోసం ఇంకోసారి వీడియోలో కలుస్తాను. బాయ్.